హాయ్ గైస్, నేను నిఫ్టీలో మన మంత్లీ ట్రేడ్ అయితే మార్చ్ 24 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ది. దాని పే ఆఫ్ చార్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉన్నది. యాక్చువల్గా నేను తీసుకునేది అయితే బుల్లీస్ బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు గ్రాఫ్ అయితే ఇలా ఉన్నది. ఇది అడ్జస్ట్మెంట్ చేయకముందు అయితే మనకు బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై. ఒకసారి నేనైతే అడ్జస్ట్మెంట్ ఈరోజే చేశాను, వాటిని డిలీట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను తీసుకునేది అయితే బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై. వన్ సైడ్ అయితే మనకు డౌన్ సైడ్ అయితే ఎలాంటి లాస్ అయితే ఉండదు, అప్ సైడే మనకు లాస్ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ వరకు రీచ్ అయిపోయింది. ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ 100 పాయింట్స్ అలాగనే మనకు వర్కౌట్ అవుతుంది. మోస్ట్లీ మనకు 30,000 ప్రాఫిట్ అయితే 33,000 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. మ్యాక్స్ అయితే నేను 1:2 అంటే టార్గెట్ అయితే 33,000 అండ్ లాస్ వస్తే మ్యాక్స్ 15,000 బిలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంకా మనకైతే 8 డేస్ అయితే బ్యాలెన్స్ ఉన్నది. నేనైతే మార్చి 24 అయితే క్రియేట్ చేసినప్పుడు మార్చి 24 అంటే మనకు మార్కెట్ ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఆల్ 22,400 దగ్గర ఉన్నది. అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు వచ్చేసిందండి. 24,400 వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 2,000 పాయింట్స్ అయితే మనకు ర్యాలీ అయితే ఇచ్చింది. లెట్స్ సీ రిమైనింగ్ 8 డేస్ అయితే ఉన్నాయి. ఎస్ఎల్ హిట్ అవుతుందా లేకపోతే ప్రాఫిట్లో క్లోజ్ అవుతుందో మనం చెక్ చేద్దాం. దీని రిజల్ట్ కావాలంటే మీరు నా అకౌంట్ని ఫాలో చేయండి.